ఇక్కడ కష్టపడాలి. చెమటోడ్చిన కష్టం విలువతో ధైర్యంతో వచ్చిన సమస్యలన్నీ ఎదిరించి గెలవాలి. అప్పుడే నీ రాజసింహాసనం నీకు దొరికేది. బాధ ఎవరికి లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ కూడా మనకు మంచిదే. కొన్నిసార్లు తన మన అనే బంధాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. సమస్యని దాచుకో, నవ్వుతూ జీవించు. నవ్వుతూ బ్రతకాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే లోపల ఎంతో బాధ. కానీ ఇక్కడ నువ్వు బ్రతకాలంటే నడించక తప్పదు. నీ కన్నీళ్ళని నీ చెమటగా మార్చుకో. నీ చెమట నిన్ను నిజాయితీగా మారుస్తుంది. జీవితం అనే ప్రయాణంలో నువ్వు ఏ బస్సు ఎక్కాలో నీకు నేర్పిస్తుంది. సరైన పద్ధతిలో సరైన సమయంలో దానికి నువ్వు రెడీగా ఉండాలంతే. ప్రతి బాధ ఒక పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం మనల్నే మార్చేస్తుంది. నీకో విషయం తెలుసా? మనం తాగే పాలు యొక్క ఆయుష్ ఒక్కరోజు మాత్రమే. అలాగే మనం వాడుకునే పెరుగు యొక్క ఆయుష్ 2 రోజులు మాత్రమే. మనం వాడే వెన్న ఆయుష్ 3 రోజులు మాత్రమే. అయితే నెయ్యి దీర్ఘాయుష్యుని కలిగి ఉంటుంది. అర్థమైంది కదా? ఒక రోజులో పాడైపోయే పాలలో చిరకాలం ఉండే నెయ్యి దాగి ఉంటుంది. అలాగే నీలో కూడా ఎన్నో శక్తులు దాగి ఉంటాయి. నీ శక్తి సామర్థ్యాలను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు అంతే. ఎందుకు 2-3 రోజులు చెడ్డవని పూర్తి నీ జీవితాన్ని తిట్టుకుంటున్నావు? కొంచెం జ్ఞానంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు నిన్ను మంచి వ్యక్తిగా, నిన్ను శక్తిశాలిగా మారుస్తాయి. సక్సెస్ అన్నది ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. అవే ఫెయిల్యూర్స్ ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది. విజయం సాధిస్తాననే సంకల్పం నీలో గట్టిగా ఉంటే ఓటమి ఎప్పుడూ నీ దరిదాపుల్లోకి కూడా రాదు. నువ్వు కోప్పడే ప్రతి నిమిషము 60 సెకండ్ల అమూల్యమైన సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావని అర్థం. అందరూ నా వాళ్ళని ఎప్పటికీ మురిసిపోకు. గుర్తించుకో, ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడే మిత్రుడు, ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడే బంధువులు, ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడే గెలుపు కూడా. ధనమున్నోడు అన్నిటినీ ఆకర్షిస్తాడు ఈ ప్రపంచంలో. ధనమున్నోడు మాత్రమే ఈ ప్రపంచంలో జీవించడానికి సాధ్యం. నువ్వు కూడా అలాగే ఎప్పుడు కష్టపడుతూ ఉండాలి. అలా నీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా ఒకరోజు దొరుకుతుంది. సమస్యలు ఉన్నప్పుడు సమస్యలను పరిష్కరించే మార్గం కూడా దొరుకుతుంది. ఆలోచించాలి. బాగా హార్డ్ వర్క్ ని స్మార్ట్ వర్క్ గా మార్చుకోవాలి. అలాగే ఓపిక కూడా చాలా అవసరం. ప్రయత్నాలు, వైఫల్యాలు, అవమానాలు, అత్యాశలు, కోపాలు, తాపాలు ఇంకా చాలా అనుభవించిన తరువాతే నువ్వు నీ గెలుపుని అందుకోవడానికి సాధ్యం. ఏమీ చేయకుండా గెలుపు వస్తుంది అంటే అది అసాధ్యం. మనకు ఊరికేనే దొరికేది బద్ధకం మాత్రమే. మరి మనం కష్టపడితే దొరికేవి చాలానే ఉంటాయి. అందుకే బద్ధకానికి కష్టానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వైఫల్యం అనే రోగాన్ని చంపడానికి ఆత్మవిశ్వాసం అలాగే మొండి పట్టుదల అనే ఔషధాలు పనికొస్తాయి. సూర్యునిలా వెలుగివ్వాలనే ఆశ నీలో ఉంటే మొదటిగా సూర్యునిలా మండటాన్ని నువ్వు నేర్చుకోవాలి. మంచి ప్రయోజనాలు మంచి ఫలితాలనే ఇస్తూ ఉంటాయి. అందుకే చెడ్డ స్థితిలో మీరున్నా మంచిగా ఆలోచించండి. బయలుదేరు. నువ్వు ఒంటరి కాదు. నీలో ఉన్న ఆత్మను మర్చిపోకు. ఆత్మే నీ గురువు. నీలో ఉన్న బలమే నీ మిత్రుడు. నీ విజయం వైపు నువ్వు అడుగు వెయ్యి. ఎడారిలో ఒంటెలా, ఆకాశంలో గద్దలా, నీటిలో చేపలా, అడవిలో సింహంలా, ఇవన్నీ తెలిసిన మంచి మనిషిలా, రతన్ టాటాలా నువ్వు ముందుకు దూసిపో. ఎదుటి వ్యక్తి చేయగలుగుతున్నది నీ వల్ల ఎందుకు కాదు? నువ్వు అతనిలా మనిషే కదా. నీకంటూ ఒక పెద్ద సంకల్ప బలం అన్నది ఉండాలి. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.